దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 11 మంగళవారం రోజు మీనరాశి వారికి ఒక నిప్పులాంటి నిజం తెలుస్తుంది. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. మీనరాశి వారి జాతకుల ప్రకారం ఫిబ్రవరి మాసం 11వ తేదీ అనగా మంగళవారం రోజున ఈ యొక్క రాశి వారికి, ఈ జాతకులకి ఒక విషయం గురించి చెప్పాలంటే కనుక, ఒక విషయం మీకు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చి చేరుకుంటుందో కానీ మీ యొక్క మానసిక ఆందోళన పెరిగిపోతుంది. మానసిక పరంగా కూడా స్థితిగతుల్లో చాలా మార్పులు వస్తాయి. ఆ నిజం ఏమిటి అంటే ఒక నిప్పులాంటి నిజం. ఈ రోజున ఆ యొక్క నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రాశి జాతకులు అసలు ఆ నిజం ఏమిటి, అలాగే ఈ రోజున ఎలాంటి గందరగోళ పరిస్థితి మీ ఇంట్లోకి, మీ యొక్క మనసుల్లోకి అలాగే చెలరేగిపోతుందో, అది దుర్వార్త లేకపోతే శుభవార్త తెలియాలి అంటే కనుక ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ లైక్ అండ్ సపోర్ట్ మాకు ఎంతగానో ఎంకరేజ్మెంట్ గా ఉంటాయి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా చేయకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మీన రాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా గమనించుకున్నట్లయితే, ఈ రాశి జాతకులు జన్మతః వచ్చిన లక్షణాలు ఏమిటో తదితరమైన అంశాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేటటువంటివి అధికంగానే ఉన్నాయి. అలాగే శ్రమించి అనేక రకాల బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి అయితే చేరుకుంటారు. బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు. అది చిన్న వయసులో ఎక్కువగా కష్టాలు వస్తాయి. యవ్వన వయసులో స్నేహితులకి, బంధువులకి దూరంగా వెళ్లిపోతారు. దూర ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తుంది. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తద్వారా కుటుంబ బరువు బాధ్యతలను కూడా వీరి మీదే పడిపోతూ ఉంటాయి. అలాగే కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన చిన్న వయసులోనే వీరికైతే ఒక అవగాహన అనేది వస్తుంది. కుటుంబం గురించి అవగాహన ఎక్కువగా ఉంటుంది. తద్వారా స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. ఎన్ని రకాల కొత్త బంధాలను, కొత్త స్నేహాలను పరిచయం అయినప్పటికీ కూడా వీరు పాత స్నేహాలను మాత్రం మర్చిపోరు. వీరికి ఏ చిన్న ఆపద వచ్చినా ఇట్టే ఆదుకుంటూ ఉంటారు. అలాగే అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలి అనేటటువంటి బంధువులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. బంధువర్గాలతో ఆస్తుల కొరత ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. ఆస్తుల కొరత ఉండి అటువంటి ఇబ్బందులు కూడా వస్తూ అధికమైన ఇబ్బందులు భార్య వైపు బంధువుల రీత్యా వీరికైతే కనుక కలుగుతూ ఉంటాయి. కొంతకాలము పెత్తనాన్ని సాగిస్తారు. అనేక కారణాల వల్ల మంచివారిని ఆదరించి వారి నుంచి మేలును కూడా పొందుకుంటారు. వారిని ఆదరించవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాంటివి అవసరం ఒకటి మీ రాశి వారికి కలుగుతుంది. అలాగే పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే సహవాస క్రీడ పట్ల అభిమానం ఉంటుంది. మొండిగా ఉంటారు. క్రీడలు, సాంకేతిక, భూ, న్యాయ, యంత్ర సంబంధ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి, పనిచేస్తున్న ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఫలితాలను పొందుకుంటూ ఉంటారు. అయితే భాగస్వామికతో కలిగేటటువంటి విభేదాలు జీవితంలో మలుపులు తెస్తాయనే చెప్పుకోవాలి. లిఖితపూర్వకమైన విషయాలు ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించలేరని చెప్పుకోవాలి. ఇక ఏవైతే కొన్ని రకాల మాటలు వీరైతే ఎదుటివారికి సులభంగా చెప్తారో ఆ మాటలు వీరే కొన్ని పాటించలేరు. మనోధైర్యంతో తీసుకునేటటువంటి సహాయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఏదైతే కొన్ని రకాల వర్డ్స్ ఉంటాయో వాటిని ధర్మం వైపు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మంచి మాటలు ఇతరులకు చెప్పినంత సులువుగా ఈ రాశివారు ఆచరించరనే చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారనే విషయాన్ని గోచర రీత్యా చూసుకుంటే కనుక, ఈ రాశి వారికి ఈ రోజున ఎటువంటి ఫలితాలు శనిదేవుడు ఇవ్వబోతున్నాడో చూసుకుంటే, వ్యాపారులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేటటువంటివి తొలగిపోబోతున్నాయి. మీకు ఆగిపోయిన బిల్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అలాగే మీకు ఇంతవరకు రావాల్సిన ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించిన మ్యాటర్స్ అన్నీ మీకు ఇప్పుడు రిలీజ్ కాబోతున్నాయి. మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ రుణ ప్రయత్నాలు అనేటటువంటివి ఇప్పుడు ఫలించబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఒక ఖచ్చితమైన నిజమైతే తెలుస్తుంది. దానికి సంబంధించి కొంత నిరుత్సాహం అయితే ఎదురవుతుంది. చివరికి రోజు దినాంతముకి మీకైతే కనుక చక్కటి ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అలాగే ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఒత్తిళ్లను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు చదువు మీద మరింత శ్రద్ధ పెట్టి చదువుకోవడం వల్ల పోటీ పరీక్షల్లో సత్ఫలితాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు
కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే లక్ష్మీదేవిని నిత్యము దీపధూప నైవేద్యాలతో పూజించడం ద్వారా మీకైతే ధనానికి లోటు ఉండదని చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.